పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిరియం రామ్మోహన్ సోమవారం ఐటీడీఏ వద్ద నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా గిరిజన పేదల హక్కుల రక్షణ కోసం, వారి జీవన ప్రమాణాలు పెరుగుదల కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. రోడ్లు సమస్యలు, వైద్య, విద్య, విద్యుత్ సమస్యలపైన అనేక పోరాటాల పార్టీ నడిపిందని, దాని ఫలితంగా ఏజెన్సీలో అనేక సౌకర్యాలు ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి కోసం నీతి నిజాయితీతో పనిచేస్తానని, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ప్రజలతోటి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. విద్య, వైద్య, ఇతర సౌకర్యాల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. నిజాయితీగా పనిచేసే పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కన్నాపురం నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని. పోలవరం నియోజకవర్గంలో గత అనేక పర్యాయాలుగా ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యేలుగా స్థానం సంపాదించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకి, దళితులకి, బీసీలకి, మైనారిటీలకి, అన్ని వర్గాల పేదల ప్రజల కోసం ఏనాడు కూడా ప్రజల యొక్క సమస్యల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గత అనేక పర్యాయాలుగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ నేడు ఈ 2024 మే నెల 13వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికలలో కూడా ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున నేడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యేగా గెలుపొందితే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి 7 మండలాల్లో ఈ ఆదివాసీల కోసం, అన్ని వర్గాల పేద ప్రజల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం అనేటువంటిది ఇవాళ పనిచేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతం తరతరాలుగా అనేక సమస్యలకి నిలయలుగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీలు గత అనేక సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న పోడు భూముల పట్టాలు లేకపోవడం, రహదారులు నిర్మాణం చేయకపోవడం, వాళ్ళ ప్రజల యొక్క సంక్షేమం గాలికి విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వాటి అన్నిటినీ కూడా ప్రజలతో కలిసి ఉద్యమించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ, ప్రజలందరూ కూడా న్యూ డెమోక్రసీ పార్టీ నిలబెట్టేటటువంటి